కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం సోమలవారిపల్లె పంచాయతీలో సోమవారం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా పర్యటించారు. ప్రొద్దుటూరు మండలంలోని సోమలవారపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న పెన్నానగర్ గ్రామ ప్రజలు తీవ్రమైన మౌలిక సదుపాయాల కొరతతో నరకం అనుభవిస్తున్నారని మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పర్యటించిన ఆయన రహదారులపై మురుగునీరు పారుతున్న దృశ్యాలను పరిశీలించి అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ పరిస్థితి చూసిన వెంటనే కన్నీళ్లు వచ్చాయి. కాలువలు లేక మురుగునీరు నేరుగా రహదారులపై ప్రవహిస్తోంది. ఇలాంటి దుస్థితిలో ప్రజలు జీవించడం బాధాకరం. పాలకులు, అధికారులు అన్ని తెలుసుకుంటూ కూడా చూస్తూ చూడనట్టు, వినిపిస్తూ విననట్టు వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. ఓట్ల సమయంలో నేతలు ఇల్లు తిరిగి ఓటు అడుగుతారు. గెలిచాక మాత్రం ప్రజల సమస్యల వైపు చూపు కూడా పెట్టరు. ఇది పరిపాలన వైఫల్యమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాలువల లేమి వల్ల దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వైరల్ వ్యాధులు విస్తరిస్తున్నాయని, ఇక తాగునీరు కూడా కలుషితం అవుతుందని, ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ సమస్యలు ఉన్నాయనేది మా దృష్టికి వచ్చి ఇక్కడ పర్యటించాలని చెప్పి, సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవాలని చెప్పి గత 10-15 రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నాము. ఆ క్రమంలో మేము వస్తున్నామని చెప్పి తెలిసి ఇక్కడ పుటావుటిన ఇక్కడ ఎంత చేసి ఇక్కడ పగలగొట్టి కాలువలు కడతాం, అలాగే ప్రతి ఒక్కరు 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎవరో డిమాండ్ చేశారంట. అది ఎవరైనా కానీ ప్రజలు ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించరు. మీరు ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ ద్వారా మీరు చేయండి. అంతేగాని ఇక్కడ ఏ ఒక్క ప్రజలు కూడా డబ్బులు ఇవ్వరు. ఎవరన్నా పరిస్థితి లేదు కదా, దీనిపైన పాలకులు ఏ విధంగా ప్రశ్నిస్తారు మీరు? అదే చెప్తున్నా కదా, మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇక్కడ కనీస మౌలిక వసతులు కూడా లేవు. నడవడానికి రోడ్డు లేదు, ఇక్కడ మురుగునీళ్ళు పోవడానికి కాలువలు లేవు. మనం ఏ దుస్థితిలో ఉన్నామో గమనించాలా. ఊరు గొప్ప, పేరు చూస్తే పేరు గొప్ప, ఊరు దిబ్బ. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. గమనించండి. ఆ రోజు మనం స్వాతంత్రం అని చెప్పి వచ్చిందని చెప్పి మనం సంబరాలు చేసుకుంటున్నాం. స్వాతంత్రం ఇంకా రాలేదు. మన ప్రజలు ఇక్కడ స్వాతంత్రం ఇంకా రాలేదు. ఇలాంటి సమస్యలతో పీడింపబడుతూ ఉన్నాం. ఇటువంటి సమస్యలతో ఎప్పుడు విముక్తి కలుగుతాదో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చేట్టు నేను తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యమైన సమస్యలలో అంటే ఇల్లు కాలువలు లేకపోవడం వల్ల, నది రోడ్డు ఉన్న పరిస్థితి వల్ల ఆరోగ్య సమస్యలు చాలా వరకు లేరుతాయి. ఇక్కడ వైద్య శాఖ అధికారులు కానీ, పాలక మండలి కానీ, ఎవరే కానీ అధికారులు కానీ పట్టించుకోవడంపై మీ స్పందన ఏంటి? నిర్లక్ష్యం. అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది, ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను ఈరోజు వచ్చి ఇక్కడ సందర్శించి ఇక్కడ సమస్యలు నేను లేవనెత్తుతా ఉన్నాను.